హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి. లేదు అంటే స్నాక్స్గా అయినా కూడా తినచ్చండి. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు టేస్టీ ఫుడ్ని అయితే మిస్ అవుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ని స్నాక్గా ఒక్కొక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు అటుకులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకున్నాను, మీరు పలుచగా ఉన్నవైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడుక్కొని ఇంకొంచెం వాటర్ వేసి ఈ అటుకులను అయితే నానబెట్టుకోవాలండి. అదే పేపర్ అటుకులు అనుకోండి, మనం కడిగేటప్పుడే అవి మెత్తగా నానిపోతాయండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు నానపెట్టుకున్నానండి. 2 నిమిషాల తర్వాత చూడండి, అటుకులు అయితే మెత్తగా అయిపోయి వాటర్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకున్నాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న అటుకులన్నిటిని కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక పచ్చిది బంగాళదుంప అండి, మీరు కావాలి అనుకుంటే ఉడికించైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిదే తీసుకుంటున్నానండి. ఈ బంగాళదుంపని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఈ రెండింటిని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలండి. మీకు అవసరం అవుతాయి అనుకుంటే మిక్సీ తిరగడం కొంచెం ఇబ్బంది పెడితే కనుక కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అయ్యిందండి. నాకు పొటాటో ఇంకా పోహా రెండు కలిపి, ఈ రెండు కూడా హెల్దీ అయినవేనండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ వరకు బన్సీ రవ్వ అండి, ఎర్ర ఉప్మా రవ్వ అంటూ ఉంటాం కదా, ఆ బన్సీ రవ్వని వేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్తో ఒక కప్పు మజ్జిగ అండి, మీరు కావాలనుకుంటే 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మజ్జిగ ఇంకా పొటాటో రవ్వ ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలండి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా నానిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఆనియన్ ఇంకా అల్లం ఇంకా కొత్తిమీర కరివేపాకు అండ్ అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే దీంట్లోకి హెల్దీగా కావాలి అనుకుంటే క్యారెట్ కీరా వీటిని తురుముకొని కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేనైతే రెగ్యులర్గా వేస్తూ ఉంటాను, నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కనుక వేయలేదండి. ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర అండ్ అలానే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలిపేసుకుంటున్నాను. మీకు అవసరం అవుతాయి అనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది. మీరు స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా చేత్తో అయినా కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాలు వేసుకునే పాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో మనం ఆ గుంతలు మొత్తానికి పట్టే విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అయిందండి. ఇప్పుడు కొంచెం కొంచెం గరిటెతో ఇలాంటి ఒక గరిటె తీసుకొని మనం గుంత పొంగనాలు వేసేసుకోవటమే అండి. పొంగనాలు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ చివర్లో వాటిలో వేసుకొని మనం తర్వాత మిడిల్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. ఎందుకనంటే మధ్యలో మనకి హీట్ అనేది ఎక్కువ తగులుతుంది, చివర్లో హీట్ తగలదు కాబట్టి ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి పొంగనాలు అనేవి అన్నీ కూడా మంచి కలర్లో ఒకేలాగా ఫ్రై అవుతాయండి. మనకి టర్న్ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా టర్న్ అయిపోతాయండి, ఏమీ ఇబ్బంది పెట్టవన్నమాట. చూడండి ఎంత ఈజీగా అటు ఇటు మనకి టర్న్ అయిపోతున్నాయో. ఇక్కడ నేను వాడిన పదార్థాలన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్సేనండి. ఒకసారి డైట్లో ఉన్నవాళ్ళు ట్రై చేయండి. డైట్ చేస్తున్నప్పుడు హెల్దీగా టేస్టీగా తినలేమని ఫీల్ అవుతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇలాంటి ఒక రెసిపీ చేసుకుంటే తక్కువ ఆయిల్తో మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ని లేదా స్నాక్గా కూడా ఎంజాయ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి.
చాలా బాగుంటాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.